నిప్పుల గుండం నవరాత్రుల్లో ఒక ముఖ్య ఘట్టమైన ఈ కార్యక్రమానికి 15 రోజుల ముందు నుంచి చింతమాను పుల్లలను అంటే చింత చెట్టు పుల్లలను తీసుకొచ్చి బాగా ఎండబెట్టి తర్వాత పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఆ చింతకట్టెలను అగ్నికి ఆహుతి చేసి ఆజ్యం పోస్తూ ఉంటారు. ఈ కణకణలాడే చింత నిప్పుల మీద నడవడానికి భక్తులైతే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం నది స్నానం చేసి తడి బట్టలతోనే ఈ అగ్నిగుండం మీద నడుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మన ఆత్మ దేహం శుద్ధి అవుతాయని మన హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్య భాగంగానే ఈ దైవ కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మా కడియపురంకలో అయితే ప్రతి దేవీ నవరాత్రులకి ఈ అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మీ ఊర్లో కూడా ఇలాంటి అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసే ఆనవాయితీ ఉందా? అసలు మీలో ఎంతమంది ఇలాంటి పవిత్ర అగ్నిగుండం మీద నడిచారు? ఆ నడిచిన అనుభవం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.